హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఈ డైలాగ్ లిరికల్తో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. ఈ సాంగ్ మిక్స్ బై DJ హరీష్ ఫ్రమ్ నెల్లూరు. ఓయ్ బావా, నేర్చుకున్నా బావా. అవునా, ఏం పాట? చూసారు కదా డెమో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. మీరు గమనించారా, డెమోని మధ్య మధ్యలో కట్ చేస్తూ ప్లే చేశాను. ఎలాంటి ఇబ్బందులు రాకూడదని. పూర్తిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి నేను వాడిన క్యాప్ కట్, టర్బో VPN, లిరిక్స్ అవన్నీ చేసేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అందరూ కూడా లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీరు చేసుకున్న టర్బో VPN అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర వేరే ఆల్టర్నేటివ్ నాకు చేసుకోండి. ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక VPN సర్వీస్ అనేది ఇండియా నుంచి చూసేవాళ్ళు మాత్రం కనెక్ట్ చేసుకోవాలి. ఇతర దేశాల వాళ్ళకి అవసరం లేదు. కనెక్ట్ అయిపోయింది. మినిమైజ్ చేశాను. క్యాప్ కట్ని ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఇది లిరికల్ వీడియో. లాస్ట్కి వెళ్తే మీకు ఎండ్ బటన్ అని ఉంటుంది. క్లిక్ చేసి డిలీట్ చేయండి. మళ్ళీ ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. తర్వాత లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. మీకు ఇక్కడ కరెక్ట్గా ఈ పాయింట్లో ఎండ్ అవుతాయి. కరెక్ట్గా ఎండ్ స్క్రీన్లో పెట్టి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఫస్ట్ పార్ట్ లిరిక్స్, సెకండ్ పార్ట్ ఫొటోస్. ప్లస్ పైన ఫొటోస్, మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి మీకు నచ్చినవి మంచి మంచి ఫొటోస్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను యాడ్ చేసుకొని చూపిస్తాను. 1 and 2 and 3 4 5 6 7 8 and 9 10 11 12 13 14 15 16 17 HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. 17 ఫోటోలు తీసుకున్నాను. ప్రతి ఫోటోని జూమ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా మిడిల్లోకి పెడుతున్నాను. చూడండి, ఇట్లా మీరు కూడా మీ ఫొటోస్ని మ్యాక్సిమం ఇట్లా పెట్టుకోండి. మిడిల్ పాయింట్లోకి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అన్ని ఫొటోస్ని చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. అట్లా జూమ్ చేసి ఫొటోస్ అన్ని కరెక్ట్గా మిడిల్ పాయింట్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేయండి ప్రతి ఫోటోని. ఇలా ఫొటోస్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫస్ట్కి వచ్చేయండి. ఇది క్లిక్ చేసి ఒక ఫోటో 1 సెకండ్ పెట్టండి. ఒక ఫోటో డిఫాల్ట్ డ్యూరేషను చివరి పట్టుకొని డ్రాగ్ చేస్తే టైమర్ చూపిస్తుంది ఫోటో మీద. ప్రతి ఫోటోని 1 సెకండ్కే ఇట్లా వెనక్కి జరపండి. టైమర్ని ఇలా 1 సెకండ్కి పెట్టండి. అన్ని ఫొటోస్ని పెట్టేసి లాస్ట్ ఫోటోని మాత్రం మ్యూజిక్ ఎంత ఉంటే అంతవరకు పెట్టండి. 17 ఫోటోలకి. ఓకే, ఇప్పుడు యానిమేషన్స్ పెడదాం. ఫోటోని జూమ్ చేసి ఫోటో పైన టచ్ చేస్తే ఇక్కడ యానిమేషన్స్ అని ఉంటుంది. ఇక్కడ నో ఇంటర్నెట్ అని ఉంది. ఏం పర్లేదు, ఒకసారి బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చాను. ఓకే, దీన్ని క్లోజ్ చేశాను. VPN దగ్గరకు వచ్చాను. ఇక్కడ నెదర్లాండ్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశాను. లండన్ పైన సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ ఏరియాకి అయితే కనెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు లండన్కి చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి కనెక్టెడ్ అని పడితే లండన్కి మారుతుంది లొకేషను. ఓకే, కనెక్టెడ్ అని గ్రీన్ కలర్లో రావాలి. వచ్చింది. మినిమైజ్ చేశాను. క్యాప్ కట్ని ఫ్రెష్గా ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఇందాక ఎడిట్ చేసుకున్న ఫోటోల దగ్గరికి వెళ్తాను. ఫోటో పైన జూమ్ చేసి ఫోటో పైన టచ్ చేస్తే యానిమేషన్స్ అని వస్తుంది. క్లిక్ చేశాను. అదే లొకేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కోసారి క్యాప్ కట్ అట్లా వస్తుంది. లండన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు నెదర్లాండ్కి వెళ్ళండి. నెదర్లాండ్లో ప్రాబ్లం వస్తే USAకి వెళ్ళండి. ఈ 2 ప్రాబ్లం వస్తే మళ్ళీ లండన్లోకి రండి. అట్లా మనం చెక్ చేసుకొని పెట్టుకోవచ్చు. కొంచెం డిలే ఉంటుంది, ఏం పర్లేదు. VPN కాబట్టి ఇక్కడ ఒకసారి లోడ్ అయితే మనకి మళ్ళీ వస్తాయి. లోడ్ అయితేనే ఇక్కడ ఇంకా లోడ్ అవ్వలేదంటే VPN ప్రాబ్లం. కాంబోనే ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇలా పక్కకి వెళ్తే మీకు బౌన్స్ 1 అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఫోటోని పైన టాప్లో జరపడం, కింద బౌన్స్ 1. టాప్లో టైమ్ లైన్లో ఫోటో జరపడం, కింద బౌన్స్ 1. టాప్లో ఫోటో జరపడం, బౌన్స్ 1. ఇట్లా అన్ని ఫొటోస్ని జరపండి. టాప్లో ఫోటో జరపడం, కింద బౌన్స్ 1. టాప్లో ఫోటో జరపడం, కింద బౌన్స్ 1. ఇట్లా అన్ని ఫొటోస్ని జరపండి. ఇలా టాప్లో జరగడం, కింద బౌన్స్ 1.
టాప్లో ఫోటో జరపడం, కింద బౌన్స్ 1. ఇట్లా జరిపేయండి మొత్తం మీ ఫొటోస్ అన్నిటికీ. బౌన్స్ 1 ఒక్కటి చాలు, చాలా బాగుంటుంది. మొత్తం మనకున్న ఫొటోస్ అన్నిటికీ బౌన్స్ 1 పెడదాం. లిరికల్ వీడియో కూడా ఎఫెక్ట్ పెట్టాలి, అది కూడా చూపిస్తాను. అన్నిటికీ బౌన్స్ 1 పెట్టేశాను. పెట్టేసి రైట్ మార్క్ ఇచ్చాను. ఫస్ట్కి వచ్చేసాను, లిరికల్ వీడియోని క్లిక్ చేశాను. ఫస్ట్కి వచ్చి యానిమేషన్స్ పైన క్లిక్ చేశాను. కాంబోలోనే జూమ్ 1 అని ఉంటుంది, ఇది ఎక్కడున్నా చూసుకోండి. దీని సైజ్ ఒక 2 సెకండ్లు పెట్టండి చాలు. ఓకే, ఒక 2 సెకండ్లు నియర్లీ పెట్టండి, యానిమేషన్ బాగా కనపడుతుంది. ఒక 2 సెకండ్లు, రైట్ మార్క్. ఇప్పుడు చూద్దాం, ఇలా వస్తుంది యానిమేషను. ఇవి లిరిక్స్ ప్లే అయిపోయిన తర్వాత మనకి నార్మల్గా చూపిస్తాను ఫొటోస్ ఎట్లా ప్లే అవుతాయో. తయారు చేయడం అయిపోయింది, ఇంకా వేరేది ఏం లేదు. కానీ లిరికల్ 12 సెకండ్లు ఉంటుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి, ఆ పాట వచ్చిన వరకు. ఇలా ఆ మ్యూజిక్తో చాలా బాగుంటుంది. టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని, ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ 2K 4K ఏదైనా పెట్టుకోండి. సేవ్ సింబల్ క్లిక్ చేయండి. ఇది మీ ఫోన్లోకి సేవ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత VPN డిస్కనెక్ట్ చేసి నేను క్రియేట్ చేసింది కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. సింపుల్గా చెప్తాను. ఓకే, అయిపోయింది. డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను. మినిమైజ్ చేశాను. ఇప్పుడు టర్బో VPN ఓపెన్ చేశాను. ఇది అడుపులే అవుతుంది, దీన్ని స్కిప్ చేసేద్దాం. స్కిప్ చేసి కింద ప్లస్ డిస్కనెక్ట్ అయిపోయింది, క్లోజ్ చేసేసాను. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను, నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. ఇంతేనండి, తయారు చేయడం అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.